వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. జూన్ 1 అయితే దీనికి సంబంధించినటువంటి ఒక బ్లాక్ బాస్టర్ డేగా మనం పరిగణిస్తున్నాం. మిలియనియర్ మూవీ అండి. ఎస్, మిలియనియర్ మూవీ. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో నేను చెప్పే జాగ్రత్తగానండి. అంటే ఎంత గొప్ప వాళ్ళకైనా, ఎంత సక్సెస్ఫుల్, ఎంత ధనవంతులకైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే లైఫ్ ఈజ్ లైక్ సమ్ రోలర్ కోస్టర్ అనమాట. ఒక రోజు నెలలో కొన్ని గుడ్ డేస్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. ఈ బ్యాడ్ డేస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం అనేది నెక్స్ట్ గుడ్ డేస్కి ఉపయోగపడతాయండి. సో ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే 8 సింపుల్ వేస్ టు ఫీల్ గుడ్ అనేది. అంటే బ్యాడ్ డే రోజు కూడా గుడ్గా ఫీల్ అవడం అనేది ఇంటెలెక్చువల్ పీపుల్ యొక్క, అంటే దాని యొక్క స్కిల్ అంటారు అనమాట. స్కిల్, నాలెడ్జ్ అనుకుంటారు, మైండ్ సెట్. సో ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే, మీకు ఒకవేళ ఎప్పుడైనా బ్యాడ్ డేస్ వచ్చినప్పుడు, లేదా ఆ రోజు బ్యాడ్ డే, ఈరోజు మార్నింగ్ నాకు చాలా, అంటే అసలు ఒక చిన్న షాక్లో తెలిసింది. ఏంటంటే ఒక పర్పస్ మీద ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎండీ గారితో మాట్లాడాల్సి వచ్చింది. మార్నింగ్ ఫోన్ చేశాను ఆఫీస్కి బయలుదేరే ముందు. అంటే అతను వాయిస్ అంత లోలో వినలేదు. సడన్గా అన్వర్ చెప్పమ్మా అని అన్నారు. ఏంటి సార్, ఏమి ఒంట్లో బాగాను? లేదమ్మా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అన్నారు అన్నమాట. జస్ట్ ఇంకా కార్ ఎక్కే ముందు కాల్ చేశానండి, జస్ట్ ఇప్పుడే. అంటే నా ఏజ్ ఎంత ఉంటుందో అతని ఎక్స్పీరియన్స్ అంతా ఆ రియల్ ఎస్టేట్లో చాలా కోట్లు సంపాదించారు. నా క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఒక పర్పస్ మీద నేను ఫోన్ చేశాను. అతను చూసి నేను చాలా నేర్చుకున్నాను సార్. బుక్ ఎలా చదవాలి, డైరీ ఎలా రాసుకోవాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలన్నమాట. లైఫ్లో చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్, నా లైఫ్లో చూసిన ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్. సార్ మీకు బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఏంటి సార్? తెల్లవారులేసి వాకింగ్ వెళ్తారు, కేర్ తీసుకుంటారు, మంచి ఫుడ్ తీసుకుంటారు. అంటే నాకు అర్థమైంది అంటే, ఇఫ్ యూర్ అనే బిజినెస్, గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అనేది చాప కింద నీరు లాంటిది. తెలియకుండానే కొడుతుంది దెబ్బ. ఎలా కొడుతుంది అంటే, మళ్ళీ కొన్నిసార్లు మనకు లేవలేని దెబ్బ కొడుతుంది. నేను అసలు ఒక 2 minutes షాక్లోకి వెళ్ళిపోయాను అనమాట. 2 minutes. ఇతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఏంటి, అసలు ఏంటి, వచ్చి 6 months అయిందమ్మా, ఇప్పుడు ప్రజెంట్ ఫిజియోథెరపీ తీసుకుంటున్నాను చెప్పారు అనమాట. అంటే నాకు ఒక విషయం అర్థమైంది. సో అలాంటి బ్యాడ్ డేస్ కూడా కొన్నిసార్లు జరుగుతుంటుంటాయి. ఒకవేళ ఎలా ఉంటుందంటే, ఈరోజు చూడండి, ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నా, కానీ ఎప్పుడైతే మనకు తెలిసిన వాళ్ళ గురించి ఈ విషయం వినగానే మనకు ఒక్కసారి ఏమవుతుందంటే మైండ్ డల్ అవుతుంది. సో ఈవెన్ అప్పుడు ఫ్రీక్వెన్సీ లో అవుతుంది, మన ఎనర్జీ లో అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటివి చాలా జరగవచ్చు. అందువల్ల ఏంటంటే, అలా జరిగినప్పుడు మన యొక్క ఎనర్జీస్ తగ్గినప్పుడు స్టెప్ అవుట్ సైడ్ ఫర్ ఎ ఫ్రెష్ ఎయిర్. చాలామంది ఏం చేస్తున్నారంటే, మీరు జాగ్రత్త అండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే రూమ్లో ఉండిపోతున్నారు, ఆఫీస్ రూమ్లో. మార్నింగ్ వచ్చామా అదే ఆఫీస్లో స్ట్రక్ అయిపోతున్నాం మనం కూడా. సో అందువల్ల ఏంటంటే, అప్పుడప్పుడు వెన్ యూ ఫీల్ స్ట్రెస్, బయటికి వెళ్ళి గుండెల నిండా గాలి పీల్చుకోవాలండి. ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా చాలా అవసరం. అంతకుముందు చెప్పాను, మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే డాక్టర్లు హాస్పిటల్లో కేర్ తీసుకుంటారు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఏం చేస్తుంటే, యూనివర్స్ మనకి ఇలాంటి మెసేజెస్ ఇచ్చి ఎలర్ట్ చేస్తుంటుంది అనమాట. ఇలాంటి టైంలో కూడా ఎలర్ట్ అవ్వకపోతే కథ కంచికి మనం ఇంటికి అయిపోతాం. సో అందువల్ల ఏంటంటే, మీరు ఎలర్ట్గా ఉంటారంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ ఐఆమ్ అలర్ట్ అని టైప్ చేయండి. ఎందుకనంటే, ఇలాంటి మెసేజ్ విన్నప్పుడు మన బ్రెయిన్కి ఒక మెసేజ్, జాగ్రత్త, మనకు మనం చెప్పుకోవాలన్నమాట. జాగ్రత్త, నువ్వు కూడా స్ట్రెస్లో ఉన్నావు. ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ గారు చెప్తారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టుగా ప్రపంచంలో ఎవరిని మోసం చేసి, నేను బాగానే ఉన్నా, నేను ఓకే, నేను పర్లేదులే, అంతా బాగానే వెళ్తుందని మనం చెప్తున్న అబద్ధాల వల్ల మన హెల్త్ పాడైపోద్దండి. సో మొన్న కూడా చెప్పిన, అజ్ఞానం వల్ల కాదు, నిర్లక్ష్యం వల్ల జీవితం నాశనం అయిపోయిన గౌతమ్ బుద్ధుడు చెప్పి. సో ఏ లైట్లోకి వెళ్ళాలి, నేచర్లోకి వెళ్ళండి, సన్లైట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే, ఇలా గడ్డి మీద నడవడం వల్ల కూడా, సో రీసెంట్గా కనహాకి వెళ్ళండి. కనహాకి వెళ్ళిన తర్వాత నేచర్లోకి వెళ్ళి మనం ఏంటంటే, బేర్ ఫీట్, అంటే ఖాళీ పాదాలతో గడ్డి మీద నడవడం అనేది చాలా అలవాటు చేసుకోవాలి. అండ్ రెండోది, డ్రింక్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఎప్పుడైతే మీరు ఒక నెగిటివ్ న్యూస్ విన్నా, స్ట్రెస్ అనిపించినా, ఒక్కసారి మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో ఏమవుతుందంటే, బాడీలో స్ట్రెస్ తగ్గుతుంది. అంటే స్ట్రెస్ తగ్గితే హార్మోన్స్ ఇమ్మీడియట్గా ఎస్ అండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఎప్పుడైనా మీరు లోలో అన్నప్పుడు కూడా. ఈ విధంగా తీసుకోవడం వల్ల అంటే, ఎందుకు మన బాడీలోనే 70% వాటర్ ఉంటుంది అనమాట. బ్రెయిన్లో చాలా మందికి ఎవరికైనా హెడేక్ వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మీకు హెడేక్ వస్తుందంటే ఓవర్గా థింక్ చేయడం వల్ల బ్రెయిన్లో డీహైడ్రేషన్ జరుగుతుంది. అందుకే చూడండి, మనం ఎప్పుడు ఎండలోకి వెళ్ళి రాగానే బాగా హెడేక్ వస్తుంది, ఎందుకంటే బ్రెయిన్లో డీహైడ్రేషన్ జరుగుతుంటుంది. సో ఇంకొక థర్డ్ పాయింట్ అంటే, మీరు ఇలా స్ట్రెస్ తగ్గినప్పుడు మీ చుట్టూ ఉన్న ఏదైతే స్పేస్ ఉందో దాన్ని డీక్లటర్ చేసుకోవాలి. టక అని చెప్పేసి రోజు మనం అనుకుంటామండి, తెల్లవారు లావగానే ఆ ప్లేస్ చూడగానే మనం చాలామంది అనుకుంటారంటే, కర్చీఫ్ తీస్తారు, అరే వాష్ చేద్దాం అనుకున్నా, సాక్స్లు వాష్ చేద్దాం అనుకున్నా, లేదా బట్టలు, ఇలా అన్ని చేద్దాం అనుకుంటారు, ఏది చేయలేరు. అందుకే నా కోచ్ హార్వే ఏం చెప్తున్నారంటే, వాట్ యు డూ ఎనీథింగ్ ఈజ్ వాట్ యు డూ ఎవ్రీథింగ్. అంటే ఒక పనిని ఎలా మీరు చేస్తారో మిగతా పనులు కూడా అలాగే చేస్తారు. దట్ ఈస్ వాట్ అబౌట్ యూ అంటే. సో మనము మీ చుట్టూ ఉన్న స్పేస్ని డీక్లటర్ చేసుకోవాలి. దానివల్ల కూడా మైండ్ ఎనర్జీ లెవెల్స్ ఆధారపడి ఉంటాయి. రేపు June 1న నేనేం చేస్తానంటే, మన చుట్టూ
ఉన్న ఎనర్జీ లెవెల్స్ బట్టి కూడా మన ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను, ప్రాక్టికల్గా. సో ఎనర్జీ ఎక్స్పెరిమెంట్. అండ్ ఫోర్త్ వన్ మీరు తీసుకుంటే టెక్స్ట్ ఆర్ కాల్. మీరు లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు తెలిసిన వాళ్ళకి, మనకి ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళతో ఒక 2 minutes మాట్లాడండి. వాళ్ళకి మెసేజ్ చేయడం కానీ, వాట్సాప్లో కానీ, కాల్ చేయడం కానీ, జస్ట్ ఒక ఫోన్ చేయగానే ఏమవుతుంది, అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకన్నా వాళ్ళు మనల్ని ఎక్కువ నమ్ముతారు. అవును, నువ్వు చేయగలవబ్బా, నువ్వు చేయగలవు అంటే ఓకే ఓకే అని అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడల్లా మీరు ఏం చేయాలంటే ఒక మంచి మోటివేషనల్ వీడియో వినడం కానీ, లేదనుకుంటే ఇలాంటి రేపు June 1st జరిపే క్లాసెస్ ఎలా ఉంటాయంటే మళ్ళీ చెప్తాను, ఒకేసారి ఏంటంటే మొత్తం బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇప్పుడు కార్ సర్వీసింగ్ ఇచ్చి చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రోజు కార్ మామూలుగా డ్రైవ్ చేసేదానికన్నా సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత కార్ డ్రైవ్ చేయండి, అసలు ఎలా ఉంటుంది మీకు. మరి అదే కారు కదా, సర్వీసింగ్ చేయగానే చాలా ఒక ఎనర్జీ వస్తుంది. రేపు June 1st మిమ్మల్ని మీరు సర్వీసింగ్, మిడిల్ క్లాస్ నుంచి మిలినియర్ సర్వీసింగ్ అయ్యే ప్రోగ్రామ్ అనమాట. సో మళ్ళీ చెప్తాను, యాజ్ ఎ మిలినియర్ మూవీ, మీరు నిజంగా మిలినియర్ మూవీ చూడడానికి రెడీగా ఉంటే ఎస్ మిలినియర్ మూవీ అని టైప్ చేయండి. ఎందుకంటే మన సినిమాని ఎంత కొత్తగా చూస్తామండి దాని మీద ఆధారపడి ఉంటుంది సక్సెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫిఫ్త్ వన్ అండి, లాఫ్. గట్టిగా నవ్వండి. మీరు శంకర్ ఎంబీబీఎస్ సినిమా చూస్తే చిరంజీవి గారు అందులో పగలబడుతున్నా మామ నవ్వుమా అని అనగానంటే ఆ సినిమాలో కూడా ఫస్ట్ నవ్వరండి. అందువల్ల ఏంటంటే లాఫ్ అనేది చాలా మంది తెలియని విషయం ఏంటంటే, లాఫ్ వల్ల అంటే మన బ్రెయిన్లో డోస్ రిలీజ్ అవుతుంది. డోస్, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్. సో ఈవెన్ ఫేకింగ్ ఎట్ వర్క్, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తానండి. యూనివర్స్ ఏం చెప్తుంటే యూ ఫేక్ ఇట్ ఐ మేక్ ఇట్. నువ్వు ఫేక్ ఇట్ చేయి, నేను మేక్ ఇట్ చేస్తాను అంటదండి. అంటే నువ్వు హ్యాపీగా ఉన్నట్టు నటించు, నేను నీకు నిజం చేస్తా అంటదండి. నువ్వు ధనవంతుడు అవ్వని, నువ్వు ఫేక్ చేయి, నేను మేక్ చేస్తా. సో ఈ విధంగా మీరు నవ్వాలన్నమాట. చాలా మంది నవ్వుతానులే, అది వచ్చిన తర్వాత నవ్వుతా. యూనివర్స్ ఏమంటుందంటే నువ్వు నవ్వుతే ఇచ్చేస్తాం బాబు అంటది అనమాట. ఇక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్ లా ఆఫ్ ట్రిగ్గర్స్ చూడండి, ఎండార్ఫిన్స్. ఈ మధ్య రీసెంట్గా ఒక పుస్తకం చదివాను, డోపమైన్ అని చెప్పేసి, డెటాక్స్ యువర్ డోపమైన్ అని చెప్పేసి. అంటే డోపమైన్ ఎంత పెంచుకుంటే మనలో అంత హ్యాపీనెస్ కెమికల్ రిలీజ్ అవుతుందండి. సో ఎండార్ఫిన్స్, దిస్ షిఫ్ట్స్ అవర్ మైండ్ సెట్. అండ్ ఇంకొకటి 6th one, మూవ్ యువర్ బాడీ. టానీ రాబిన్స్ ప్రపంచంలో టాప్ మోస్ట్. ఒక రోజు క్లాస్ చెప్పడానికి 1,50,00,000 తీసుకున్నాడు అతను. ఒక్కరోజు 8 నెలలు వెయిట్ చేయాలి. అతని అపాయింట్మెంట్ కావాలంటే ఎవరైనా ప్రపంచంలో 8 months వెయిట్ చేయాలండి. టానీ రాబిన్స్ అతను ఏమంటాడంటే, వెన్ యూ చేంజ్ యువర్ ఫిజియాలజీ యూ కెన్ చేంజ్ యువర్ సైకాలజీ. మీరు ఫిజియాలజీ మార్చుకుంటే సైకాలజీ మారిపోద్దండి. సో మూవ్ యువర్ బాడీ. అందుకే నా క్లాసెస్లో నేను కొన్ని ఎక్స్క్లూజివ్లీ మనీ డ్యాన్స్ సాంగ్స్ చేయబోతున్నానండి. ఈ డ్యాన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మొహమాటం ఉన్నోళ్ళు డ్యాన్స్ చేయలేరు జనరల్గా. ఈ డ్యాన్స్ చేయడం వల్ల కూడా మొహమాటం పోద్ది అనమాట. అంటే కొంతమంది అందరూ డ్యాన్స్ మీరు వెయ్యండి అంటే ఓకే ఓకే అని కూడా వేస్తుంటారు. అందువల్ల ఏంటంటే ఎక్సర్సైజెస్ ఏం చేస్తుందంటే మన అప్లిఫ్ట్స్ యువర్ మూడ్, మన మూడ్ని మొత్తం మార్చేస్తుంది. మీరు చిన్నపిల్లలతో డ్యాన్స్ చేయండి, వెంటనే మారిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే చూడండి, డోపమైన్, ఆక్సిజన్, సెరటోనిన్ అండ్ బ్రెయిన్లో ఒక రకమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దాన్నే డోస్ అంటారండి. డోస్. మీ డోస్ పెరగాలంటే డ్యాన్స్ చేయమని చెప్తాను అనమాట చాలామంది. సో గుర్తుపెట్టుకున్నాను, భగవంతుడు మన భూమి మీద ఎందుకు పంపించాడంటే మీ పిల్లలు మీరు కష్టపడాలని కోరుకుంటారా, మీ పిల్లలు మీకు నష్టాలు ఉండాలని కోరుకుంటారా? కోరుకోరు. భగవంతుడు కూడా మనం పిల్లలమే. సో మనం హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. సో చాలామంది డ్యాన్స్ చేయకూడదు అది ఇది అని అంటారు అనమాట. అండ్ ఫైనల్గా చూడండి, బిఫోర్ దాట్ రైట్ డౌన్ 3 good things. ఎప్పుడైనా మీరు బ్యాడ్గా ఉండేటప్పుడు 3 good things రాయండి. అంటే ఏంటి, నాకు మంచి పిల్లలు ఉన్నారు, మంచి లైఫ్ ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాను, మంచి కారు ఉంది, మంచి సర్కిల్ ఉందని ఎప్పుడైతే మీరు గుర్తు తెచ్చుకుంటారో ఒక్కసారి మీ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే జమ్మని. నేను లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు బూర్జ్ ఖలీఫా ఎక్కానండి. 135 floors లెస్ దెన్ 1 minute వెళ్ళిపోద్ది. లెస్ దెన్ 1 minute బూర్జ్ ఖలీఫాలో నేను లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు బూర్జ్ ఖలీఫా 135 floors లెస్ దెన్ 1 minute అంటే మీరు ఆలోచించండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. అసలు టక 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 జమ్మని వెళ్ళిపోద్ది అనమాట. అంత ఫాస్ట్గా బూర్జ్ ఖలీఫాలో లిఫ్ట్ లాగా మీ యొక్క మూడ్ అనేది, మీ యొక్క మైండ్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోద్దండి. ఎప్పుడు వెన్ యూ రీకలెక్ట్ 3 good things అని చెప్పేసి. అండ్ లాస్ట్గా 8th ఏంటంటే చేంజ్ యువర్ సినారీ. మీరున్న ప్లేస్ మారిపోవాలి అర్జెంటుగా. మీరున్న ప్లేస్ బయటికి వెళ్ళిపోండి, లేదా ఇంట్లోనే బాల్కనీలోకి వెళ్ళండి, ప్రశాంతంగా బయట చూడండి. అలా చూడడం వల్ల కూడా, అంటే రూమ్ చేంజ్ చేయడం వల్ల కూడా, ప్లేస్ మార్చడం వల్ల కూడా మన యొక్క ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి. ఎప్పుడే మనం హ్యాపీగా ఉంటామో ఆటోమేటిక్ మనకు తెలియకుండానే మన మేనిఫెస్టేషన్, మనం అనుకున్న గోల్స్ ఫాస్ట్గా రీచ్ అవుతాం. yes really fantastic and thank you so much Anwar garu. Thank you sir, thank you.